నిలబడ్డ వాళ్లే సడన్ గా కుప్పకూలిపోతున్నారు. ఏమైందో ఆరా తీసేలోపే తుదిశ్వాస విడుస్తున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారికే గుండెపోటు గండం. కానీ ఇప్పుడు గుండెపోటుకు వయస్సు తేడాలు లేవు. చిన్న పెద్ద తారతమ్యం లేదు. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా కనిపించిన వాళ్లు సడన్ గా కుప్పకూలిపోతున్నారు. ఇక సెలవంటూ వెళ్లిపోతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత అందరి హెల్త్ తేడా వచ్చేసిందా? డాన్సులు ఆటల్లో బాగా అలసిపోతే ఆ ఎఫెక్ట్ ఇమీడియట్ గా హార్ట్ పై పడుతోందా అంటే తాజాగా జరిగిన ఈ సంఘటన చూస్తే ఇలాంటి టెన్షనే వస్తోంది. వినాయక నిమజ్జనం సందర్భంగా అప్పటి వరకు శోభాయాత్రలో స్టెప్పులు వేసిన వ్యక్తి ఇంటికెళ్లి కుప్పకూలిపోయాడు. హార్ట్అటాక్ తో చనిపోయాడు. ఇదే ఇప్పుడు షాకింగ్ గా మారింది. రంగారెడ్డి జిల్లా మణికొండ అల్కాపురి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి అల్కాపురి కాలనీ గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న శ్యామ్ ప్రసాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుండెపోటుతో మృతి చెందాడు. అల్కాపురి టౌన్షిప్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం దగ్గర లడ్డూ వేలంపాట కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలంపాటలో లడ్డూ కైవసం చేసుకున్న తన స్నేహితుడి ముందు తీన్మార్ స్టెప్పులు వేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన శ్యామ్ ప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు తాను కూడా లడ్డూ వేలంపాటలో పాల్గొన్నాడు. 15 లక్షల వరకు లడ్డూ వేలంపాట పాడారు శ్యామ్ ప్రసాద్. చివరికి స్నేహితుడు తనకంటే ఎక్కువకు పాడి లడ్డూ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అందరితో కలిసి సరదాగా డాన్సులు చేశారు. కాసేపటికి ఇంటికి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.